హలో అండి, నేను డాక్టర్ అవినాష్ తిప్పని, సర్జికల్ ఆంకాలజిస్ట్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కోలాన్ క్యాన్సర్. కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్. అన్ని క్యాన్సర్ లాగా పెద్ద పేగు క్యాన్సర్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. సో పేషెంట్స్కి ఏంటంటే క్యాన్సర్కి ఏం సిమ్టమ్స్ ఉండవు అనే ఒక పెద్ద అపోహ ఉంటుంది. అన్ని క్యాన్సర్ లాగా కోలాన్ క్యాన్సర్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ వచ్చేసరికి సర్వసాధారణంగా మనం చూసే సిమ్టమ్సే. అంటే ఎవరికైనా సాధారణంగా ఒక 50 years దాటిన తర్వాత మోషన్లో బ్లడ్ పడడం కానీ, మలబద్ధకం ఉండడం కానీ, విరోచనాలు అవ్వడం కానీ, పొట్ట ఉబ్బడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఏంటంటే కోలాన్ క్యాన్సర్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుందని రోగి భావించాల్సి ఉంటుంది. సో అందరికీ కోలాన్ క్యాన్సర్ వస్తుందా, ఎవరు దీని గురించి ఎక్కువ ఆలోచించాలి అనేసరికి మనం హిస్టరీ తీసుకుంటే ఏంటంటే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారంపర్యంగా ఏదైనా పేగు క్యాన్సర్ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఫాదర్ కానీ, మదర్ కానీ, సిస్టర్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ పైన వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఎందుకంటే ట్రీట్మెంట్ ఈ రోజులో అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఏ రకం క్యాన్సర్ అనేది కూడా పబ్లిక్ తెలిసిపోయింది, ఎందుకంటే పాత రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఏమైనా ఉంటే తప్పకుండా కొంచెం ఎర్లీగా కోలాన్ క్యాన్సర్ కోసం పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సో కోలాన్ క్యాన్సర్కి ఎలాంటి పరీక్షలు చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. సో దానికి ఏదో పెద్ద టెస్ట్లు ఏమీ ఉండవు. దానికి సర్వసాధారణంగా అంతటా అవైలబుల్గా ఉండే టెస్ట్ ఏంటంటే కొలనోస్కోపీ కానీ, సిగ్మాయిడోస్కోపీ కానీ అంటాం. కొలనోస్కోపీ కానీ, సిగ్మాయిడోస్కోపీ అంటే పేగును పరీక్షించేసి ఒక గొట్టం పరీక్ష, అంటే ఒక పైపు వేసి దాని ద్వారా ఏమన్నా ఈ పెద్ద పేగులు ఏమైనా గడ్డు ఉందా, క్యాన్సర్ ఉందా అని చూడడానికి, దాన్ని చేయడానికి కొలనోస్కోపీ అని అంటుంటాం. అంటే ఏ పేషెంట్కి చేయాలంటే ఒక 50 years దాటిన వాళ్ళకు, ఆ తర్వాత ఫ్యామిలీ హిస్టరీలో పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నా, మోషన్లో ఏదైనా బ్లడ్ పడ్డా, ఆ తర్వాత మోషన్ ఫ్రీక్వెన్సీ పెరగడం కానీ, లేకపోతే మలబద్ధకం రావడం కానీ, ఇవన్నీ అలార్మింగ్ సిమ్టమ్స్ అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ 50 years దాటిన వాళ్ళకి కానీ, ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా పేగ్ క్యాన్సర్ ఉండి 50 కంటే ముందుగుండా ఉన్నా కూడా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే రొటీన్గా ఎక్కడైనా ఫెసిలిటీ ఉంటుంది. ఈ రోజుల్లో ఈ కొలనోస్కోపీ కానీ, సిగ్మాయిడోస్కోపీ కానీ అంతటా అవైలబుల్గానే ఉంటుంది. సో గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించేసుకుంటే ఆ పేగులో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సాధారణంగా ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్కువ యూఎస్లో చేస్తుంటారు, ఎందుకంటే అక్కడ కొంచెం పొట్టు పదార్థం, ఫైబర్ తక్కువ తింటుంటారు కాబట్టి కోలాన్ క్యాన్సర్ యూఎస్లో చాలా ఎక్కువగా చూస్తాం. ఇండియాలో ఏంటంటే కోలాన్ క్యాన్సర్ అంత ఎక్కువ మోతాదులో చూడము. బట్ స్టిల్ ఈ 50 years తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా మనం ఒకసారి ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత కోలాన్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కొంతమంది అడుగుతుంటారు. సో ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టు మన ఇండియాలో రొటీన్గా వి టేక్ లాట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్. సో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొంచెం కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువే ఉంటుంది. సో ఎక్కువ మనం ఏంటంటే పొట్టు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అంతేకాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తప్పకుండా, అంటే ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్లో కూడా ఏంటంటే యాంటాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ యాంటాక్సిడెంట్స్ ఏంటంటే క్యాన్సర్ని కొంచెం ప్రివెంట్ చేయగలుగుతుంటాం. అంతేకాకుండా ఏంటంటే ఈ రెగ్యులర్గా ప్రాసెస్డ్ రెడ్ మీట్ అని అంటాం చూసారా, సో ఆ రెడ్ మీట్ కొంచెం అవాయిడ్ చేస్తే ఈ కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కొంచెం తగ్గుతుంటుంది. ఎందుకంటే మన రిట్రోస్పెక్టివ్ డేటాతో చూస్తే యూఎస్లో కొంచెం కోలాన్ క్యాన్సర్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫైబర్ ఫుడ్ తీసుకుంటారు, ఆ తర్వాత రెడ్ మీట్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి. సో మనం రెడ్ మీట్ కొంచెం అవాయిడ్ చేసి ఆ తర్వాత ఫైబర్, మన డైట్లో హై ఫైబర్ డైట్ ఉంటే తప్పకుండా కోలాన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంటుంది. సో కోలాన్ క్యాన్సర్ ఎవరికి ఎక్కువగా వస్తుందని పబ్లిక్ అడుగుతుంటారు. సో కోలాన్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికంటే ఈ పేగ్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నా, ఆ తర్వాత అంతకుముందు ఒకసారి ఈ గొట్టం పరీక్ష అంటే కొలనోస్కోపీ చేసినప్పుడు ఆ పేగులో ఏదైనా పాలిప్స్ ఉండడం అనమాట. పాలిప్ అంటే ఏంటంటే చిన్న బొడిపలాగా పేగులో ఉంటుంది. సో పాలిప్ హిస్టరీ ఎవరికన్నా ఉంటే కూడా ఈ కోలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఫెమిలియల్ అడ్నోమాటోసిస్ పాలిపోసిస్ అని చెప్పేసి ఆ మోషన్ పేగు కానీ, ఆ దొడ్డి పేగు, ఆ పెద్ద పేగు లోపల మొత్తం చిన్న చిన్న పాలిప్స్ అనేటివి ఉంటాయి. ఈ పాలిప్స్ అనేటివి ఒక 10 నుండి 1000, 100 వరకు ఉంటాయి అన్నమాట. సో ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 50 years తర్వాత ఇంతకుముందు మాట్లాడినట్టు బ్లీడింగ్ అవ్వడం కానీ, మలబద్ధకం కానీ, ఆ తర్వాత డయోరియా, విరోచనాలు అవ్వడం కానీ, ఆ తర్వాత అనీమియా అంటే రక్తక్షీణతతోనే ప్రజెంట్ అవ్వడం, ఇవన్నీ కోలాన్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ మనం చెప్పుకోవచ్చు. తర్వాత కోలాన్ క్యాన్సర్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని కూడా అడుగుతుంటాం. సాధారణంగా కోలాన్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడానికి కొలనోస్కోపీ పరీక్ష చేసి దాంట్లో ఉండే ఒక చిన్న పీస్ తీసి మనం రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. దాన్ని బయాప్సీ పరీక్ష అంటాం. ఈ బయాప్సీ పరీక్షలో కోలాన్ క్యాన్సర్ నిర్ధారణ అయితే అప్పుడు మనం స్టేజింగ్ పరీక్షలను చేస్తాం. స్టేజింగ్ పరీక్ష అంటే ఆ క్యాన్సర్ ఎన్నో దశలో ఉంది తెలియడానికి. క్యాన్సర్ ఎన్నో దశలో ఉందని తెలియడానికి
సాధారణంగా ఒక సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ కానీ చేస్తూ ఉంటాం. ఈ సిటీ స్కాన్ పెట్ సిటీలో అది ఎన్నో దశలో ఉంది అని మనకు తెలుస్తుంటుంది. మొదటి దశ కానీ రెండో దశలో ఉంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ఆపరేషన్ చేసి ఆ పేగు తీసేసి ఆ పేగు మళ్ళీ జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే దాన్ని కొలెక్టమీ అని అంటుంటాం. అది కాకుండా ఒకవేళ అడ్వాన్స్ ఉందనుకోండి, అంటే థర్డ్ స్టేజ్లో అలా ఉంటే ఏంటంటే కొంచెం కీమో మందులు ఇచ్చి తగ్గించేసి తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సాధారణంగా పబ్లిక్ అడుగుతుంటారు కోలాన్ క్యాన్సర్ ఎలా ప్రజెంట్ అవుతారు లాస్ట్ స్టేజ్లో. సో లాస్ట్ స్టేజ్లో కోలాన్ క్యాన్సర్స్ ఏంటంటే పొట్టు ఉబ్బడం, ఆ తర్వాత సడన్గా మోషన్ బంద్ అయిపోవడం, ఆ తర్వాత లివర్లో గడ్డలు తయారవడంతో మోస్ట్ కామన్ ప్రజెంట్ అంటే అబ్స్ట్రక్షన్లో, అంటే పొట్టు ఉబ్బి సడన్గా మోషన్ బంద్ అయిపోయి హాస్పిటల్ ఎమర్జెన్సీలో అడ్మిట్ కావడం, లేదు అంటే పొట్టులో నీరు వచ్చేయడం, ఆ తర్వాత దీన్ని స్కాన్ చేస్తే లివర్ లోపల గడ్డలు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ కోలాన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందా లేదా అని అడుగుతుంటారు. కోలాన్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్స్ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ అంటే ఫస్ట్ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే పూర్తి స్థాయిగా క్యూర్ చేయడం జరుగుతుంది.